So, good morning, ladies. అందరికి వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం గారు. వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేడీస్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారిని వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. దేవి గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. లేడీస్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. దేవి మేడం, కంటిన్యూ మేడం. మీ కో హోస్ట్ ఇచ్చాను మేడం, అన్మ్యూట్ చేసుకొని కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చి సార్, నా వాయిస్ క్లియరే కదా సార్? క్లియర్ మేడం, క్లియర్ గానే ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చి దేవి అండి. మా ఊరు మెండపేట. సో నేను వెస్టేజ్కి మరి ఎలా వచ్చానంటే నా జర్నీ చెప్తానండి. నేను ఫస్ట్ ప్రోడక్ట్ వాడేది సార్. నేను అది ఎలా అంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడాను సార్. నాకు ఒకరు సజెషన్ ఇచ్చారండి. మా అక్కగారు అమ్మాయి ఎవరో వాళ్ళ స్కూల్లో చెప్పారంట. చెప్తే తను చెప్తే నేను మా ఆయన గారికి తెలియకుండా అయితే నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడానండి. ఫ్లాక్స్ ఆయిల్ వాడితే తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు హాస్పిటల్లోని డాక్టర్ గారు పరిచయం అయ్యారండి. నేను మా అక్కగారు అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం అంటే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వమని చెప్పారు సార్. అయితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటే వెళ్ళాము. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము. డాక్టర్ గారు ఒక ఆయన మాకు పరిచయం అయ్యారనమాట అండి. వాళ్ళ బాబుకి కూడా ఏదో కొంచెం చిన్న విషయం వచ్చి వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి, మా పక్క రూమ్లే. అయితే సారు మేడం కూడా వాళ్ళ మిస్సెస్ గారు కూడా నాతో చాలా బాగా ఉండేవారు. మేము హాస్పిటల్లోని అలా కొద్ది రోజులు ఉన్నామండి. ఒక 5 days అలా ఉన్నాము. తర్వాత డిశ్చార్జ్ అయిపోయి మేము వచ్చాం, వాళ్ళు వెళ్ళిపోయారండి. అయితే వాళ్ళ బాబు ఎక్కువ ఎత్తుకోవడం వల్ల నాతో కొంచెం చిన్న బాబు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండేవారండి. అయితే సార్ ఒకసారి అన్నారు, మా బాబు ఎక్కువ మీతో ఉంటున్నారు కాబట్టి మేడం మీకు ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ ఇస్తే మా బాబు బర్త్డేకి మేము ఇన్వైట్ చేస్తామని చెప్పేసి సారు నెంబర్ తీసుకున్నారండి. నెంబర్ తీసుకుంటే మా నెంబర్ ఇచ్చాము. అలాగే వాళ్ళ బాబు బర్త్డేకి మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. అప్పుడు తునుము వల్ల రాలేకపోయాము. అప్పుడు సార్ చెప్పారన్నమాట అండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సార్ చెప్తుండేవారు, ఇలాగ వెస్టేజ్ అని ఉందండి, వాడండి, హెల్త్ విషయం ఏమైనా ఉన్నా క్లియర్ అవుతుంది, బాగుంటుంది అనేసి సార్ చెప్పేవారండి నాకు. చెప్తే అప్పుడు ఏంటి మా ఆయన గారు ఒప్పుకోరండి. మా ఆయన గారు ఇలా వాటికి ముందుకు రారనేసి నేను సార్ వాళ్ళకి చెప్పడం అది జరిగింది. అలా కొద్ది రోజులు గడిపేసామండి. తర్వాత సార్తో కూడా మన అప్పుల్రాజ్ సార్తో కూడా 2-3 సార్లు ఆయన మాట్లాడితే సార్ ఇలాగైతే మా ఆయన గారు మీటింగ్స్ వాటికంటే పంపరండి అని కొద్దిగా అలాగే నేను చెప్పుకొచ్చి గడిపేసానండి. అయితే డాక్టర్ గారు అన్నారు, మేడం మీరు కదండి మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి, మేము సార్తో మాట్లాడతామని చెప్పడం జరిగిందండి. అయితే ఈ నెంబర్ ఇచ్చాను సార్ అప్పుడు. అయితే ఇక్కడ మనకి రాజమండ్రి బూట్ క్యాంప్ 2 days జరిగింది కదండి. అప్పుడు నేను మా ఆయన గారి డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఇస్తే డాక్టర్ గారు అది మాట్లాడు ఈయన కన్విన్స్ చేశారండి. అప్పుడు నేను మా ఆయన గారు బూట్ క్యాంప్కి వచ్చామండి. బూట్ క్యాంప్కి వస్తే అక్కడ 2 days బూట్ క్యాంప్ జరిగింది. మేము ఇంటి దగ్గర నుంచి 2 days వచ్చి రావడం జరిగిందండి. మా ఆయన గారికి కూడా అది ఇంట్రెస్ట్ అనిపించింది, బాగుంది అనిపించిందండి. అప్పుడు నేను చెప్పాను, ఇది మీకు తెలియకుండా నేను ఫ్లాక్స్ ఆయిల్ అది వాడానండి అని మా ఆయన గారి కోసమని. అప్పుడు మా ఆయన గారికి నేను నిజం చెప్పానండి. చెప్తే సరే అని చెప్పేసి మా ఆయన గారు కూడా అప్పటి నుంచి ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకునే వాళ్ళమండి. ఏంటంటే మనకి యూజ్ అయినవి ఫ్లాక్స్ ఆయిల్ అని, ఇంట్లోకి సోప్స్ అని, డిష్ వాష్ అనండి, తర్వాత హాల్టా వాష్ అని, మొత్తం అంతా ఇంట్లోకి సంబంధించి కొన్ని ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళమండి. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుని వాడేవాళ్ళమండి. వాడుతుంటే మంచి రిజల్ట్ వచ్చేది, బాగుండేదండి. బాగుంటా ఉంటే మా ఆయన గారు అలాగే 100 PV చేసేవారు.
తర్వాత మేము వాచర్ అదన్నీ తీసుకోవడం అది జరిగిందండి. అంత రిజల్ట్ అంతా బాగుండేది. నేను ఇది ఎందుకు వాడానంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం మెట్లు అది ఎక్కడం వల్ల దిగడం వల్ల కొంచెం ఆయాసంగా ఉండి అరికాళ్ళు మంటలు అవి వచ్చేసేయండి. మంటలు అవి వస్తుంటే ఏంటి ఇలా వస్తుంది, మా అరికాళ్ళు మంటలు వస్తున్నాయి అని చెప్పేసి నేను కొంచెం ఫ్లాక్స్ ఆయిల్ ఒకటినండి, అలోవెరా అది గ్యాస్కి సంబంధించి అలోవెరా కూడా వాడానండి. ఆ వాడడంలోని నాకు తెలియకుండా రిజల్ట్ ఒక 3 నెలలకి కొంచెం స్టమక్ పెయిన్ అని, అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి అది, అరికాలు మంటలని ఇలాంటివి కొంచెం తగ్గినాయండి నాకు. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఒకటేంటి, మెట్లు అవి ఎక్కి దిగడంలోని కొంచెం ఆయాసం అది అనిపించేదండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో అప్పుడు కొంచెం నాకు ఆయాసం తగ్గడమని, కొంచెం గుండెదడ ఉండేదండి, గుండెదడ తగ్గడమని, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని నాకు తెలియకుండానే కొన్ని కంట్రోల్ ఉన్నాయండి. ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట అండి. అబ్బా ఇది బాగానే పనిచేసింది, పర్లేదు అని చెప్పేసి నాకు అలా అనిపించిందండి. అనిపిస్తే అరికాళ్ళు మంట ఉండేదండి, ఎందుకో తెలీదు అరికాళ్ళు మంటలు ఉండేయండి. మంటలు ఉంటుంటే ఇదేంటి అరికాళ్ళు మంటలు కూడా సడన్గా అనుకోకుండా తగ్గిందండి. తగ్గితే అప్పుడు నాకు గ్రహించాను అనమాట, అమ్మో ఇదేదో మంచి ప్రోడక్టే బాగానే ఉంది అని చెప్పేసి గ్రహించానండి. గ్రహించి అప్పుడు నాకు ఈ లోపల డాక్టర్ గారు అప్పలరాజు సార్ కూడా నాకు టచ్లో ఉండేవారండి, మాట్లాడేవారు అనమాట. మాట్లాడి ఎలా ఉంది మేడం, ఏంటో ప్రోడక్ట్ వాడుతున్నారా, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ అప్పలరాజు సార్ అండి ఎక్కువ నన్ను మాట్లాడుతూ ఏం చేస్తున్నారు మేడం, ఎలాగుంది, ఏం వాడుతున్నారు, అన్నీ తీసుకుంటున్నారా లేదా, బాగా ఉందా లేదా అని ఎప్పటికప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి అన్నీ అడుగుతుండేవారు అనమాట అండి. సార్ బాగుందంటే సార్ అనేవారండి, మన హెల్త్ మన చేతిలో ఉంది మేడం, మనం బాగుంది కాబట్టి 10 మందికి చెప్పడంలో తప్పేముంది మేడం, వాళ్ళ హెల్త్ కూడా కాపాడినట్టు అవుతుంది కదని చెప్పేసి సార్ అది గైడెన్స్ ఇచ్చేవారండి. అయితే ఇలా ఇస్తున్నారు కదని చెప్పేసి మా చర్చిలో మాకు తమ్ముడు అవుతాడండి ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి నేను చెప్పాను అనమాట అండి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 4 years అయిపోయిందండి, బాబు పిల్లలు లేరు. అమ్మాయికి కొన్ని గర్భసంచులు బుడగల్లాగా ఉండి ఏవో కొన్ని సమస్యలు అని చెప్పేసి అన్నారంటండి. గర్భం వస్తుంది లేకపోతే లేదు, ఒకేలా చూద్దామని చెప్పేసి డాక్టర్ గారు కొంచెం 50-50లో ఉన్నదని చెప్పేసి వాళ్ళకి తనకి అలాగే చెప్పారంటండి. చెప్తేనే నాకు అప్పుడు ఆ తమ్ముడికి చెప్పాను అనమాట, తమ్ముడు కొంచెం వెస్టేజ్లో ప్రోడక్ట్ ఉంది తమ్ముడు, వాడు చూడొచ్చు కదా అసలు అమ్మాయికి ఎలా ఉంటుంది ఏంటో, కొంచెం అలాంటివి కూడా ఆ గర్భంలో బుడగలు అవన్నీ తగ్గుతాయి, కొంచెం ఒకసారి వాడు చూడని చెప్పేసి నేను ఆ తమ్ముడికి క్యాజువల్గా చెప్పడం జరిగిందండి. ఆ తమ్ముడు ఏం చేశాడంటే తీసుకున్నాడండి, కొంత ప్రోడక్ట్ దానికి సంబంధించి ప్రోడక్ట్ తీసుకుని వాడడం జరిగిందండి. నిజంగా అద్భుతం ఏంటంటే అండి, ఆ తమ్ముడికి బాబు వాళ్ళ మెసేజ్ ప్రెగ్నెన్సీ రావడం, తనకు బాబు పుట్టడం కూడా జరిగిందండి. అప్పుడు తమ్ముడు అన్నాడు, అక్క వాడిన నెలకి 2 నెలలకి అమ్మాయికి కన్ఫర్మ్ అని చెప్పేసి తెలిసిందండి. తెలిస్తే అప్పుడు అక్క నిజంగా చాలా థ్యాంక్స్ అక్క, ఇలాగ దేవి మరి ఇలాగ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు తనకి ఏంటంటే బాబు పుట్టాడు అనమాట అండి, బాబు పుట్టాడు. రేపు మే నెల తనకు బర్త్డే అండి. నిజంగా అంత అద్భుతంగా ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ పనిచేసిందండి. నేనే కాకుండా ఇంకా నా సర్వీనింగ్లో కొంతమందికి కూడా నేను ఇవ్వడం జరిగింది. నాకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా చేయాలన్నా నిజంగా సార్ అప్పలరాజు సార్ చాలా హెల్ప్ చేస్తారండి. ఫోన్ చేసినప్పుడు ఏంటి ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలి అని ఫోన్ చేసినప్పుడు టక్మని సార్ రావడం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సార్ అంత దూరం నుంచి అండి, 3 గంటలు 4 గంటల జర్నీ అండి అక్కడి నుంచి మా ఊరు రావాలంటే. అయినప్పటికీ సారు ఏంటంటారు వానంటారండి, ఫోన్ చేసామంటే కంపల్సరీ సార్ వస్తారు, వచ్చి ఎవరికి ప్రోడక్ట్ ఇవ్వాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సార్ వచ్చి వెళ్ళడం, కొంతమందికి ప్రోడక్ట్ ఇవ్వడం అన్నీ జరిగిందండి. నిజంగా రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ రిజల్ట్ వచ్చిందండి. మా వదిన గారికి కూడా నేను వాళ్ళ చేలికి సంబంధించి మేము కొన్ని ప్రోడక్ట్ ఇచ్చామండి అగ్రికల్చర్లో, వాళ్ళ చేను కూడా బాగానే పండింది. మా వదిన కూడా వాడడం జరిగిందండి. మా వదినకి గ్యాస్ట్రిక్ అది ఉండేదండి, ఆవిడ కూడా వాడింది. ఆవిడకి ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, తర్వాత అలోవెరా ఇవన్నీ ఆవిడకి ఇచ్చామండి, ఆవిడ కూడా వాడారు, బాగుంది అని చెప్పి ఆవిడకి కూడా రిజల్ట్ చెప్పారండి. ఇంకా నేను ఇంకా చాలా మందికి కొంతమందికి ఇలాగా పేస్ట్ అని జ్ఞానధర్మ పేస్ట్ అని
టీ పౌడర్ అని అలాగా ఇంట్లోనే కొన్ని కొన్ని నేను మా వీధిలో వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది వాడారండి. వాడి నేను అన్నాను, ఐడియా వేసుకుంటారా, నాతో పని ఉండదు ఇంకా, మీకు నచ్చినప్పుడు తెచ్చుకోండి, ఆ, మీకు కావాల్సింది ఏముంటుందో నేను అక్కడ బ్రాంచ్ ఉంది మన మెంటపేటలో చూపిస్తామని అనడం జరిగిందండి. వాళ్ళు కూడా కొంతమంది తీసుకోవడం కూడా జరిగింది. అందరూ కూడా తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే రిజల్ట్ అండి, బాగుంది 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 అని. మా ఆయనగారు కూడా చాలా మందికి కూడా అలాగే ఇప్పించారండి. సోపులే కదండి, సోపులు కూడా వీమ్ సోప్ ఒకటి, కాంప్లెక్స్ బార్ సోప్ ఒకటి, అవి కూడా మంచి రిజల్ట్ అండి. ఎందుకంటే కాంప్లెక్స్ బార్లో కూడా చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి. అదొకటి, వీమ్ సోప్ ఒకటిలో కూడా మనకి స్కిన్ ఎలర్జీలు గట్రా ఇలాంటివి ఉన్నా కానీ అన్నీ తగ్గుతాయి అన్నమాట అండి. మంచి రిజల్ట్ అండి. కానీ స్టార్టింగ్లో తెలీదు, దాన్ని నమ్మి వాడితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుందండి. అలాగే మేము ఇంట్లోకి కావాల్సిన ప్రతిదీ మేము వాడామండి. మేము సోప్ కానించి పేస్ట్ కానించి మొత్తం అంతానండి. ఇది వాడలేదన్నది ఏం లేదండి, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వాడాము. మేము కుకింగ్ ఆయిల్ కూడా మేము వాడి చూసామండి. కుకింగ్ ఆయిల్ కూడా మంచి రిజల్ట్ ఉంది. నిజంగా చెప్పాలంటే మంచి ప్రోడక్ట్స్ అన్నమాట అండి. ఎంత మంచి ప్రోడక్ట్స్ అంటే నిజంగా మనం ఏదైతే కొన్ని కొన్ని హాస్పిటల్కి వెళ్ళి తగ్గలేనివి కూడా కొన్ని రోగాలు కూడా ఇందులో తగ్గినాయండి. ఎందుకంటే నాకు కొంచెం ఒక 2-3 సంవత్సరాల కిందట నేను దుబాయ్ వెళ్ళానండి. ఆ దుబాయ్లోని అక్కడ కొంచెం కేరళ వాళ్ళ ఇంట్లో వర్క్ చేశాను నేను. వాళ్ళు కుకింగ్ ఆయిల్ కోకోనట్ వాడతారండి వాళ్ళు. మరి దానివల్ల దేనివల్ల తెలియదు కానండి, హెల్త్ సిక్ అయిందండి నాకు. సిక్ అవుతే కొంచెం ఇండియాకి వచ్చిన తర్వాత కొంచెం ఆయాసంగా రావడం, కోవిడ్ టైంలో అన్నమాట అండి, ఆవేశంగా ఉండడం, కొంచెం ఇబ్బంది పడిపోయేదానండి. ఇబ్బంది పడిపోతే ఇన్ని హాస్పిటల్ తిరిగానండి, ఎంత డబ్బు వేసాను, చాలా అంటే దగ్గర దగ్గర ఒక 80,000 అలాగే ఇస్తానండి నేను హాస్పిటల్కి. ఒక 3 నెలలు అన్నమాట అండి, 3 నెలలు అంత డబ్బు వేసాను. అసలు రిజల్ట్ వచ్చేది కదండి, చాలా ఆయాస పడిపోయేదాన్ని. కొంచెం కొంచెం వాటర్ తాగినా చాలా ఆయాస పడిపోయేదాన్ని అండి. కానీ మన వెస్టేజ్లో ప్రోడక్ట్ వాడాక నిజంగా చెప్పలేనంత రిజల్ట్ అనమాట అండి. నేను షాక్ అయిపోయానండి ఒకసారి. ఏంటి తెలియక ఇంతలాగా 80,000 90,000 అండి సార్, 90,000 రూపాయలు వేసేసాను. ఏంటి ఇలాగ అయిపోయింది, ఏంటి ఇంకా ఫ్లాక్సెల్ అండి, ఫ్లాక్సెల్కి 540 రూపాయలు. అది వేసినప్పటికీ ఇది ఏంటి ఇంత ఈజీగా తగ్గిపోయిందా అని చెప్పేసి నాకు మెరికల్ అనమాట అండి. నిజంగా ఎంత అద్భుతంగా అంటే అండి అప్పుడు అనిపించింది అనమాట, మనం వాడొచ్చు, 10 మందికి షేర్ చేయొచ్చు, దీంట్లో లైఫ్ ఉంది. ఎప్పుడు సార్ అంటూ ఉండేవారండి, మేడం ఇందులో లైఫ్ ఉంటుందండి, మనం ఇందులో తప్పేముంది, మనం వాడేసి 10 మందికి వాడించి చక్కగా వాళ్ళు ముందుకు నడిపితే వాళ్ళు చేసుకోవాలంటే బిజినెస్ పరంగా కూడా చేసుకోవచ్చు మేడం. అది ముందుకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి యూజ్ కదా, 10 మందికి మంచి చేసిన వాళ్ళం అవుతాం ఈ విధంగానని చెప్పేసి నాకు సార్ ఇప్పటికప్పటికి అప్పలరాజు సార్ మోటివేషన్ ఇస్తూ ఉండేవారండి. నిజంగా సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే అలాగే అండి అని చెప్పేసి నేను కొంతమందికి అలా వాడించడం జరిగింది. తర్వాత నాకు చాలా మందికి చెప్పానండి, ఇలాగా వాడాలరా, ఇలా వాడడం వల్ల ఆరోగ్యం మనకి కాపాడుకున్న వాళ్ళు మొత్తం అంటే కొంతమంది విన్నారండి. కొంతమంది వినేవారు కాదు, ఫోన్ చేసిన కొంతమంది అసలు పట్టించుకునేవారు కాదండి అసలనే. సర్లే సార్ అన్నారు, వాళ్ళ గొడవ మనకి ఎందుకు మేడం, మనం ముందుకు వెళ్ళిపోవడం అని చెప్పేసి అండలోని సరే సరే అని చెప్పేసి ఇంకా కొనసాగుతున్నామండి. ఎందుకంటే కొంచెం మాకున్న ఇబ్బందుల వల్ల కొంచెం నేను బిజినెస్ పరంగా వెనకపడ్డానండి. మరి అసలు నేను జూమ్ సార్ ఎప్పటి నుంచి అడిగారండి, జూమ్ ఇవ్వండి అంటే, సార్ నాకు బ్రాంచ్ అయితే ఇద్దామని అనుకున్నానండి. మరి నేను చాలా మీటింగ్లకి వచ్చానండి. నేను బూట్ క్యాంప్కి, రాజమండ్రి బూట్ క్యాంప్ వచ్చామండి, తర్వాత వైజాగ్ మీటింగ్స్కి వచ్చేదానండి. మళ్ళా మనకి తునిలో కూడా ప్రతి మీటింగ్ గారికి వచ్చానండి నేను. కానీ దీంట్లో చేసుకుంటే మంచి లైఫ్ ఉందండి, చక్కగా మంచి ఫ్యూచర్ అన్నమాట అండి. లేడీస్కే కాదు ఎవరికైనా ఇది చేసుకోవాలనుకుంటే మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆదాయం ఉందండి. నిజంగా ఒకసారి ధర్మసారి గారు అన్నారండి, పెద్ద నిధి ఇది, పెద్ద కొండ, మీ ఓపుకుండి ఎంత తోకుంటారు అంత తోకుండి, అది నిజంగా అది ఎంత తోకున్నా అది మీకే కదా, మీకే ఉంటుందని చెప్పేసి ఒకసారి తుని మీటింగ్లో ధర్మసారి చెప్పడం జరిగిందండి.
నిజమేండి, ఇది పెద్ద నిధి అండి. మనకు ఓపిక ఉండి ఎంత చదువుకుంటే అంత వస్తుంది. అదే మాట సార్ కూడా అంటారండి, అప్పుడు సార్ కూడా అంటారు. నిజంగా మా సార్ ఎంత మమ్మల్ని సపోర్ట్ చేస్తారంటే అండి, చాలా సపోర్ట్ చేస్తారండి నిజంగానికి. మనం ఏ టైం అయినా సార్ ఎలాగంటే ప్రోడక్ట్ చెప్తారు, లేదంటే వెళ్ళాలి సార్ కంపల్సరీ రావాలంటే అక్కడి నుంచి కష్టపడి ప్రయాసపడి వస్తుంటారండి. మేము నిజంగా మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి, మేడం బిజినెస్ మంచి బాగుంటుంది మేడం, వెళ్ళండి చేయండి, మీకు సపోర్ట్ ఉంటామనేసి మా టీం కూడా మాకు సపోర్ట్ చేస్తారు సార్. డాక్టర్ గారు ఇందులోకి రావడం మొదటి రీజన్ ఏంటంటే డాక్టర్ గారండి. డాక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మరి దీంట్లోనండి ఆలివేర్ అండి అద్భుతంగా పనిచేస్తుందండి. ఆలివేర్ ఎందుకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే అండి, అరికాళ్ళు మంటలు ఉన్నా కానివ్వండి, మనకి కొంచెం జుట్టు సమస్యలు ఉన్నా తగ్గుతాయండి. నేను గమనించాను. నేను ఫ్లాక్స్ ఆయిల్ కూడా అలాగే పనిచేస్తుందండి, వెయిట్ లాస్ అవ్వడానికైనా, తర్వాత కొంచెం ఆయాసంగా ఉన్న గుండెదడ ఉన్న ఖచ్చితంగా అది పనిచేస్తుందండి. నిజంగా ఎంత అంటే ఈ రెండు ప్రోడక్ట్స్ ఇంకా కొన్ని వాడానండి నేను, అవి కూడా బాగా పనిచేసినాయండి. వాటి పేరు కొంచెం మర్చిపోయాను నేను. ఆ, చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట అండి. అందుకే అండి ఇంక ఏంటంటే ఇది బిజినెస్ పరంగా కూడా చేసుకోవచ్చు, ఇది మంచిది, మంచి లైఫ్ ఇస్తుంది, మంచి ఆదాయం ఇస్తుంది అని నాకు నమ్మకం వచ్చి 10 మందికి కూడా షేర్ చేయడము, చెప్పడం కూడా అన్నీ జరిగిందండి. మరి ఇది వరకు అయితే నేను ఇంట్లో హౌస్ వైఫ్గానే ఉండేదానండి. హౌస్ వైఫ్గానే ఉండి చిన్నగా మిషన్ కుట్టుకోవడం అని గటా అన్నీ చేసుకుంటేదానండి, బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. తర్వాత నేను 2 కంట్రీలు వెళ్ళొచ్చానండి. నేను కొంచెం పరిస్థితులు బాగోక కోవిడ్కి వెళ్ళానండి, తర్వాత అబుదాబి కూడా వెళ్ళాను. సార్కి చెప్పానండి, అబుదాబి వెళ్ళాను సార్, శాలరీ కూడా నాకు 50,000 శాలరీ, కొంచెం పిల్లల కోసం మా ఆయనగారి కోసం వచ్చేయడం జరిగిందండి. అంటే సార్ అన్నారండి, మేడం అక్కడ మీకు కష్టపడితేనే మీకు డబ్బులు ఇస్తారండి, కానీ మన వెస్టేజ్లో అలా కాదు, మీరు కష్టపడకపోయినా మీకు మనీ వస్తుంది, మిమ్మల్ని మన వెస్టేజ్ పోషించదని చెప్పి సార్ చెప్పారండి, మన అప్పికర్ సార్. చెప్పినప్పుడు ఇదేదో బాగుంది కదా, పిల్లల్ని విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి కష్టపడడం ఎందుకులే, ఇందులో వచ్చింది చాలా అన్నట్టుగా నేను బిజినెస్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఇంక వెళ్ళడం మానేశానండి నేను. బాగుందండి, మంచి జర్నీ, మంచి లైఫ్ ఉంది, చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఉంటుందండి నిజానికి. మరి ఎవరైతే బాధ్యతగా చేసుకుంటారో, ఎవరైతే దీన్ని నమ్మి చేస్తారో ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుందండి, మంచి లైఫ్ జర్నీ చేయొచ్చు. ఇక ఒక వెస్టేజ్ అనే ఒక వృక్షం మామూలుది కాదండి, నిజంగా ఎంతమందికి వచ్చినా అంతమందికి లైఫ్ ఉంటుందండి. నేను నమ్మానండి నిజంగానికి. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను ముందుకు వెళ్ళకపోతున్నాను. కానీ ఈ ప్రోడక్ట్ సార్ ద్వారా నాకు పరిచయం అయింది, హ్యాపీ అయింది. మరి హెల్త్ ఎలాంటి ఎంత ఇష్యూ ఉన్నా కానివ్వండి నిజానికి బాగా పనిచేస్తాయండి. చాలా మందికి కూడా మరి మేము ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా వాడడం జరిగింది. నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే అది సురేష్ వాళ్ళ మిస్సెస్ నిజానికి బాబు పుట్టాడని, అమ్మాయికి అయితే పిల్లలు అప్పుడే కలగరు అనేసి చెప్పడం ద్వారా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఎప్పుడైతే ఇది వాడించామో వాళ్ళు 2 మంత్స్ వాడారండి, ఆ 2 మంత్స్ మంచి రిజల్ట్ వచ్చిందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పారు. చక్కగా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. నేను తమ్ముడు, నన్ను తమ్ముడు ఇంకెవరికైనా ఎవరి పిల్లలు ఎన్నులు ఉంటే చెప్పు తమ్ముడు, ఇద్దాము, మంచి రిజల్ట్ ఉంది కదా, మనం చేసేది మంచి పని, జీవితంలో అందరికి గుర్తుండిపోయేది ఇది అని చెప్తే, అలాగే చేద్దాము, నిజంగా మంచి రిజల్ట్ అక్క బాబు, చాలా థ్యాంక్స్ అని అన్నారు. నిజంగా ఒక మంచి పని చేసినప్పుడు వచ్చి ఆ హ్యాపీనెస్ వేరండి. మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదది. నిజంగా ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవ్వానండి నేను. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ బాగుంది బాగుంది అన్నప్పుడు అండి నాకు ఒక రకమైన హ్యాపీ అనమాట అండి. బాగుందంటే కొంచెం ఫీల్ వస్తుంది కాబట్టి నాకు అదే ఫీల్ వచ్చేది. ఓన్లీ మనం చేసింది మంచి పని, అలా ఆరోగ్యపరంగా అయినా ఏ పరంగా అయినా అలా అదే మనకు కావాలని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మా ఆయనగారు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది, చాలా మంది వాడడం జరిగింది. వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగుంది బాగుంది అనడం కూడా జరిగిందండి. వాళ్ళు కూడా కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు, వాడుతున్నారండి. మరి ఇంకా నేను వెస్టేజ్లో ముందుకు వెళ్ళాలి. నిజంగా నేనంటే వెనకపడ్డాను కానండి, సార్ వాళ్ళందరూ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారండి. మేడం మీరు అసలు మీరు వెనకపడొద్దు, మీకు ఫుల్ సపోర్ట్గా మేము ఉంటాం కదా అనేసి అసలు ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపేస్తున్నారండి. మరి కానీ అది మా పరిస్థితులు బాగోక మేము బిజినెస్ పరంగా వెనకపడ్డామండి. ఈ కంచెని సీరియస్గా చేద్దామని అనుకుంటున్నాను.
నిజంగా ఎంత అంటే అండి, ఇందులోని ఎంత లైఫ్ ఉందంటే చెప్పలేనంత లైఫ్ ఉందండి. కానీ ఎందుకో మరి అలాగే వెనకబడ్డాము. కానీ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. చాలా చాలా మంచి గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాడితే మట్టికి మంచి రిజల్ట్ వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా ఇవ్వచ్చండి. నేను ఎలా చాలా మందికి ఎవరికెవరికి ఇచ్చామంటే అండి, కొంతమందికి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ చెప్పారండి. బాగుంది బాగుంది అని చెప్పేసి. కొంతమంది అయితే ఇలాగ పిల్లలు లేని వాళ్ళకి ఒకరికి ఇచ్చాం కానీ వాళ్ళు పూర్తిగా అది కంప్లీట్ చేయలేదండి. వాళ్ళు మరి ఎందుకో ఆగిపోయారో తెలీదు. ఒకళ్ళైతే ఫుల్గా వాడడంలో రిజల్ట్ చూసారండి. నేను చెప్పాను, పలానా వాళ్ళు వాడారా రిజల్ట్ వచ్చింది అని చెప్పడం జరిగిందండి. బ్లడ్ లేని వాళ్ళకి కూడా ఐరన్ ఫోల్కి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. వాళ్ళు 1 నెల 2 నెలలు వాడినప్పుడు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. దేవి బాగుందిరా అని చెప్పేసి అనడం జరిగింది. మేము ఇంట్లో ప్రతిదీ మేము వాడుకుంటామండి. మేము అన్నీ చూసుకుంటూ చెప్పామండి, మీరు చేయాలంటే బిజినెస్ పరంగా చేయండి, లేదంటే మీరు ఇంట్లో కావాల్సినవన్నీ వాడుకోండి అనడం జరిగిందండి. కొంతమంది వాడుకుంటున్నారు, బాగుందని అంటున్నారండి. మరి నిజంగా దీనికోసం మనం వెస్టేజ్ కోసం ఎంత చెప్పినా తక్కువే అండి. నిజానికి ఎంత ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ అండి, ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత ఉంటుందండి వెస్టేజ్ కోసం. నిజంగా మంచి లైఫ్ అండి. నిజంగా గౌతమ్ బాలి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మనకి సార్ అందించినందుకు. నిజానికి మంచి బిజినెస్ కూడా చేసుకునేలాగా ఆర్థికమైన పరిస్థితుల నుండి కూడా తప్పించడానికి కూడా ఇది మంచి బిజినెస్ అండి. బాగున్నదండి. దీంట్లో లైఫ్ చాలా బాగుంది. మరి నాకు అయితే సార్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తారండి. వెళ్ళమంటారు, ఎక్కడికి వెళ్ళా మీకు ఎందుకు మేడం, మేము ఉన్నాం కదా చేయండి అంటారు. పోలీస్ మేడం కూడా చెప్తుంటారండి, వెళ్ళండి మేడం మీకు ఏంటి, సార్ ఉన్నారు కదా అనేసి. మేడం ప్రతి ఒక్కరు అండి, ప్రతి ఒక్క మా టీం అంతా సపోర్ట్ చేస్తారండి. డాక్టర్ గారే కావచ్చు, మేడం కావచ్చు అండి, ప్రతి ఒక్కరు అండి. నాకైతే 100% అప్పుడు సార్ అండి, మేడం మీకు ఎందుకండి, మేము ఉన్నాం కదా మీరు వెళ్ళండి మేడం అనేసి సార్ ప్రతి విషయంలో సపోర్ట్ చేసి నిజంగా ముందుకు నడిపిస్తుంటున్నారండి. మరి నిజంగా మంచి రిజల్ట్, మంచి ప్రోడక్ట్స్. ఎంత ఈ ప్రోడక్ట్స్ కోసం మనం ఎంత పొగిడినా తక్కువేండి. నిజానికి ఎంత గ్రేట్ ఫీలింగ్ అంటే అండి, ఇది మనం చేసే దాంట్లో మంచి ఫీల్ ఉంటుందండి. నిజానికి ఎవరికైనా హెల్త్ విషయం డాక్టర్ తగ్గలేదని చెప్పినప్పుడు మనం వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అండి, వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ బాగుందని అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే నేను కొంతమంది దగ్గర చూడడం జరిగింది, వాళ్ళు అలా రిజల్ట్ ఇవ్వడం వల్ల బాగుందిరా నిజంగా ఎన్నో సంవత్సరాలు పెట్టించి ఇలాగ మోకాలు నొప్పులు పోవడము, ఇలాంటి పరిస్థితులు ఎన్నో అని చెప్పినప్పుడు మన చేతులతో ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తగ్గింది అంటేలా చాలా ఆనందంగా ఉండేదండి. చాలా థ్యాంక్స్ రా బాబు, మంచిగా ఇచ్చావు, బాగుంది అని అలాగేలా చెప్పడంలోనండి. థ్యాంక్స్ సార్. మరి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. నిజానికి అయితే కొంచెం భయం వేసింది, ఏం చేసావు అప్పుడు, ఎందుకులే తర్వాత ఇస్తాను సార్ బ్రాంచ్ అయిన తర్వాత అన్నాను. లేదు లేదు మేడం మీరు ఇవ్వాలని చెప్పి సార్ అన్నారండి. నాకు అప్పలరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ప్రతి విషయంలో ఆయన నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి. సపోర్ట్గా నడిపిస్తుంటారనమాట. మేడం మీరు వెనక్కి పడొద్దండి, మీ దగ్గర టాలెంట్ ఉంది ఆయన నాకు చాలా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తుంటారండి. మరి నిజానికి ఈ జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్ అండి. మరి ప్రతి లీడర్కి మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మరి ఇలాంటి అవకాశం మరి వెస్టేజ్ ద్వారా నాకు వచ్చినందుకు నిజంగా నేను ఎవరికి తెలియదండి. మరి వెస్టేజ్ ద్వారా మరి దేవి ఎవరంటే తెలిసింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెస్టేజ్. మరి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్స్ అండి. మరి ఈ జూమ్కి అటెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, లీడర్లకి కావచ్చు, అప్లయన్స్ కావచ్చు, ఎవరికైనా థ్యాంక్స్ సో మచ్ అండి. మేడం మీ యొక్క డ్రీమ్ చెప్తారా మేడం? నాకు డ్రీమ్ సార్, ఇది ఇంకా 10 మందికి చెప్పాలి, 10 మంది ఇంకా అనేక మంది వాడాలండి. ఇది ఇంకా అనేక మంది వాడాలి. దీంట్లో ఏంటంటే ఇది ప్రోడక్ట్ బాగుంది, మనం మంచి చేసామనే ఒక ఫీల్ ఉండాలండి. తర్వాత ఎవరైనా బిజినెస్ చేసుకుంటేనంటే చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళకి కూడా లైఫ్ ఉంటుంది కాబట్టి చెప్తానన్నమాట. దీంట్లో లైఫ్ ఉంటుంది కదా, చేసుకోండి. అందరికీ మీరు ఒక ఆదర్శంగా నిలబడతారు. వేస్టేజ్ అంటే ఒక చెట్టు కదా, అది పెద్ద మహావృక్షము. దీంట్లో ఎవరు వచ్చినా బాగుంటారని నేను చెప్పగలుగుతాను సార్. నేను అది కాకుండా వెస్టేజ్ చేయాలనేది ఒకటి ఎందుకండి అసలు మీకంటే ఒక డ్రీమ్ అంటే ఏమైనా ఉంది?
వేస్టేజ్ లో లైఫ్ ఉంది సార్, లైఫ్ ఉంది, ఆరోగ్యం ఉంది సార్. అంటే ఏం తీసుకోవాలని మీరు వెస్టేజ్ చేస్తున్నారండి? వెస్టేజ్ నుంచి మంత్లీ 1 lakh లేదా కారా, హౌసా, ఏదో ఒకటి ఉంటుంది కదండి మీ ఆర్థిక పరిస్థితుల, ఏదో ఒక గోల్ ఉంటుంది కదా మేడం. ఉంది సార్, ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి. తర్వాత ఏంటంటే అండి, నేను కార్ తీసుకోవాలి, అనేక మంది కారు 1 lakh కూడా తీసుకోవాలని అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, సూపర్. సో మీ యొక్క టెస్ట్ మనీ చెప్పారు కదా మేడం, అదేవిధంగా హోమ్ కేర్ సార్. ప్రొడక్ట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? రకరకాల ఇంట్లో పనిచేశారండి, ప్రొడక్ట్స్ వాడారు, ఆ డిఫరెన్స్ చెప్పండి మేడం. ప్రతి ప్రొడక్ట్, కుకింగ్ ఆయిల్ కానీ, డిష్ వాష్ కానీ, ప్రతి ప్రొడక్ట్ గురించి 1 or 2 minutes ఎలా ఉందన్నది మీ యొక్క ఫీలింగ్ షేర్ చేయండి. ఆ డిష్ వాష్ బయట వాడినప్పుడు సార్, చేతులకి పొప్పర్లు ఊడిపోవడం అని, హార్డ్గా అయిపోవడం అని అలా ఉంది సార్. మన వెస్టర్న్ డిష్ వాష్ తీసుకున్నామంటే చాలా బాగుండేదండి. చేతులకి పొప్పర్లు కట్ట ఊడిపోవడం కానీ అలాంటివి ఉండేది కదా. చేతులు కూడా అరచేతులు మృదువుగా ఉండడం కట్ట ఉండేదండి. కుకింగ్ ఆయిల్ విషయం మొత్తం మట్టుకే నెంబర్ 1 సార్. అది బయట కుకింగ్ ఆయిల్ కన్నా మన వేస్టేజ్ లో కుకింగ్ ఆయిల్ మంచి ఆయిల్ అన్నమాట అండి. అది ఎంత రిజల్ట్ అంటే అండి, మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గించి గుండె ఆరోగ్యాన్ని ఇచ్చండి. మనం చేసుకునే పనిలో కూడా చురుకుదనం, మనకి ఎటువంటి నీరసం లేకుండా ఆరోగ్యం ఇచ్చిందండి. మేము వాడడం వల్ల నాకు తెలిసింది. బాడీ కూడా అంటే మనం బయట కుకింగ్ ఆయిల్కి కొంచెం మనం బాడీ వెయిట్ కూడా పెరగడం అలాంటివి గమనించానండి. కానీ మన కుకింగ్ ఆయిల్లో పైకి మనం కొంచెం లావుగా కనిపించినా కానండి, అది మనకి ఆరోగ్యం ఇచ్చి మనం తేలిగ్గా మన పని మనం చేసుకోవడానికి తేలిగ్గా ఉండేదండి. బాగుండేదండి, అది మంచి రిజల్ట్ ఉండేదండి. ఈ జ్ఞానడర్మ పేస్ట్ ఒకటి ఉందండి. మా పాపకి పళ్ళు సొలుపులు ఉండేయండి. అది వాడడం వల్ల మా పాపకి పొన్ను సొలుపులు అవి తగ్గినాయి. ఒక పొన్ను ఏదో నొప్పి వచ్చేసింది అంటండి. మా పాప ఇప్పుడు కూడా అదే అంటదండి. మా పాప ఇప్పుడు హాస్టల్ ఉంది, అమ్మాయి కూడా అదే అంటది. తను వాడడమే కాకుండా అమ్మాయి హెయిర్ ఆయిల్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వాడెత్తుందండి మా పాప. హెయిర్ షాంపూ కట్ట అన్నీ మా పాప చెప్పింది, ఇలా వాడండి బాగుంటుందని. అంటే వాళ్ళు కూడా హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ కూడా వాళ్ళు వాడుతున్నారండి. పేస్ట్ అయితే అది వాడడం వల్ల మా పాపకి పొల్లు సొలుపులు అది తగ్గిపోయినాయండి. తగ్గిపోయిన ఇప్పుడు మేము అదే కంటిన్యూ చేస్తున్నామండి. జ్ఞానడర్మ పేస్ట్ ఎక్సలెంట్ అన్నమాట అండి. ప్రతిదేనండి, ఇది కాదు అది అనేది ఏమీ లేదండి. అన్ని ప్రతిది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. మేము అన్ని వాడుతున్నాం కూడా ఇంట్లోకి ప్రజెంట్ అయితే. ఓకే మేడం, ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి. చెప్పండి సార్. మీరు ప్రొడక్ట్ సజెస్ట్ చేసినప్పుడు ఎవరైనా రేట్లు ఎక్కువ అని ఏమైనా చెప్తున్నారా మేడం? వాళ్ళకి మీరు అంటున్నారు ఏ సార్, విధంగా కన్వే చేస్తారు? ఇది చాలా రేట్ ఎక్కువ ఉంది, ఎంత కాస్ట్ అయితే ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు సార్. అన్నారు ఒకరైతే సామాన్యులు ఇలా అయితే ఎలా బ్రతుకుతారు అని చెప్పేసి కొన్ని రిజల్ట్ అయ్యి వచ్చేసారు. అవి మనం ఇచ్చినప్పుడు వాళ్ళు వాడినప్పుడు కూడా అలాగని చెప్పేసి వాళ్ళు ఇంత రేట్ అయితే ఎలా కొంటామో ఇలాగనేసి అనేవారు సార్. నేను సార్కి కూడా, సార్ వాళ్ళు రేటుకి వచ్చినప్పటికీ వెనక్కి పడిపోతున్నారు సార్, ముందుకు రావట్లేదు, ఇంత రేటా అంత రేటా అని అంటున్నారు అనేసి అంటే సారు అనేవారండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలు పోతాం మేడం, ముందుగానే మనం ఇంత ఎట్టు కొనుక్కోండి అంటే వాళ్ళు అలాగంటారు అని చెప్పేసి సార్ అనేవారండి. మేము అయినా సరే నేను కన్విన్స్ చేసేదానండి. ఇప్పుడు మీరు సడన్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు లక్షలు అవుతుంది. నిజంగా కోవిడ్ టైంలో కనీసం లక్షలు వేసాము హాస్పిటల్కి, కనీసం చేయి పట్టుకుని చూసే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఆ దొమ్ము లేదు. కానీ మన వెస్టేజ్లో ఆ దొమ్ము ఉంది. చాలా మంది కూడా కోవిడ్ టైంలో ఎవరి దగ్గరికి వచ్చేవారు సార్? ఎవరు వచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు చూడు, మేము ధైర్యంగా వచ్చి, నేను కోవిడ్కి ఒక అమ్మాయికి నాకు తెలిసారు రీసెంట్గా, ఒక అమ్మాయికి ఎవరికో బాగోలేదంటే మేము వెళ్ళామండి. వెళ్ళి నేను ప్రోడక్ట్ మామూలుగా చూడటానికి వెళ్తే అమ్మాయికి కోవిడ్ అని తెలిసిందంటండి, పాజిటివ్ వచ్చిందంట. పాజిటివ్ వస్తే నేను అమ్మాయితో చెప్పానండి, ఎవరు ఇంత ధైర్యంగా సహవాసం చేసి ముందుకు వచ్చి ఎవరు ఇలాగా మన ప్రోడక్ట్ ఇవ్వలేదు. డాక్టర్ గారు 3 అంతస్తులు బిల్డింగ్ లో ఉండి ఆన్లైన్ లో చూసి మెడిసిన్ రాసేవాడు. అలాంటిది వాళ్ళకి లేదు భయం, వాళ్ళకి భయం. వెస్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి భయం లేదు, ఎందుకంటే వెస్టేజ్ లో మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది వాడు, ఇది నీకు తగ్గుతుంది అని చెప్పి అమ్మాయికి నేను ధైర్యం చెప్పి వచ్చాను సార్ నేను. ఎందుకంటే ఆ ధైర్యం మనకి వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకి మంచిగా ఉంటాయి, మనకు భయం ఉండదండి అనేసి నేను వాళ్ళకి కూడా సజెస్ట్ చేసి వచ్చినప్పుడు ఆ అమ్మాయి, అక్క నిజంగా ఎవరైనా దగ్గరికి రావటానికి భయపడ్డారు అక్క, నిజంగా నువ్వు వచ్చావు అనేసి ఆ అమ్మాయి చాలా ఫీల్ అయిందండి. నిజానికి దీంట్లో మంచి
దమ్మున్న ప్రొడక్ట్స్ అండి. మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదండి. ఏది చేసినా ధైర్యంగా చేయొచ్చు. ఇందులో ఎవరిని అన్యాయం చేసేది ఏం లేదు కదండీ అనేసి నేను ప్రోడక్ట్ విషయంలో కూడా నేను చెప్పేదానండి. తర్వాత ఒక విషయంలో నేను అన్నాను, ఇది ఎక్కువనే మీరు అంటున్నారు, ఇందులో ఎక్కువరా మనం తినే దాంట్లో కూడా సగం లేదు ఇది. మనం ఏది కొనుక్కున్నా ఖర్చు చేసుకుని వేస్ట్ వాటికి డ్రెస్కి వెళ్తాము, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కొనుక్కుంటాము. అది 2 రోజులు వేస్తే 1 సంవత్సరం వేస్తాము, దాన్ని వాడేసి ఒక కలర్ పోని ఏదైనా బై మిస్టేక్ జరిగిన పక్కన పెడేస్తాము. మనం ఇది ఏంటంటే మంచి ప్రోడక్ట్, మంచి మెడిసిన్ కదా, ఇది మనం వాడడం వల్ల మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు మొత్తం కదా, అదేదో చీరకెట్టిదేదో దీనికి పెట్టుకుంటే మనకే మంచిది కదా, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటాము, కుటుంబం అంతా బాగుంటాం కదా అని నేను చెప్పడం కూడా జరిగింది సార్. నేను అంటే వాళ్ళు అప్పుడు తీసుకునేవారండి. కొంతమంది ఏంటంటే రిజెక్ట్ చేసేవారు, చాలా ఎక్కువ అనేసి. ఇప్పుడు నేను ప్రతి చోటకి వెళ్ళినా నాకు ఇదే ఎదురవుతుందండి, ఏమో ఇది ఎక్కువ అంటున్నారండి. ఇది ఎక్కువ, మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని ఇదే డైలాగ్ చెప్పేదానండి. ఏంటంటే ఇంకా మనం నచ్చింది 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొనేసుకుంటాము, అది ఎన్నాళ్ళు యూజ్ ఉండదు, కానీ ఇది ఆరోగ్యపరంగా మనం వాడడం వల్ల మంచిదే కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఇది సో ఆ టైంలో సిఎన్సి ఆఫర్ గురించి సజెస్ట్ చేయలేదా మేడం మీరు? చెప్పండి సార్, చెప్పానండి. సిఎన్సి ఆఫర్ ఉంటుంది, మీరు 4 నెలలు చేయండి, 4 నెలలు చేసిన తర్వాత మీకు ఆఫర్లు కూడా ఉంటాయి, మీరు తర్వాత మంత్లీ చేసినప్పుడు మంత్లీలో కూడా మీకు ఆఫర్స్ ఉంటాయి, మీకు తగ్గుతాయి మీకు అని నేను అది కూడా సజెస్ట్ చేసేదాన్ని సార్. కొంతమంది ఉంటారు సార్, చాలా మంది. నేను వెస్టేజ్లోకి వచ్చాక ఎంతమంది మైండ్ సెట్ అర్థం చేసుకున్నానంటే, సొసైటీలో ఎలా ఉంటారా బాబు, ఇంతలాంటి మనుషులు కూడా ఉంటారని నాకు అప్పుడు అర్థమైంది సార్. నాకు మనం మంచి చేస్తామంటే ఎవరు ముందుకు రారు సార్, మనం చెడు చేస్తామంటే ప్రతి ఒక్కరు ముందుగా వస్తారు. చెడుని నమ్ముతారు కానీ మంచిని నమ్మరండి. నేనేంటంటే వెస్టేజ్లో మంచి ఉందని చెప్పేదానండి. నేను వెస్టేజ్లో మంచి ఉంది, ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉందని చెప్పేదాన్ని. అది ఎవరికి ఎక్కేది కదండి. వాళ్ళు వేరే ప్రోడక్ట్స్ కావాలండి, మన మీద వాళ్ళది మనం తీసుకున్నట్టు లేదు అలాగా ఆలోచించేవారండి. ఆలోచించి ఏదైనా మంచి చెప్తే ఎవరికి నమ్మరు కదండి. అయినా సరే నేను ఇలాంటి రిజల్ట్ సార్ ఇలాగ అంటున్నారండి, అలాగ అంటున్నారండి అంటే, సార్ అనేవారండి, మేడం మనకి ఇలాంటి ఎన్నో రిజల్ట్ వస్తాయండి, మనం ఇలాంటివి పట్టించుకోకూడదు, మన ప్రయాణం అక్కడ ఆగిపోకూడదు, ఎవరైతే వింటారో వాళ్ళకే చెప్పండి, ఇప్పుడు నష్టం ఏముంది మేడం, విన్న వాళ్ళు బాగుపడతారు అనేసి నాకు సారు మోటివేషన్ ఇస్తూ ఉండేవారండి. నేను అప్పలా సార్ చాలా రిజల్ట్ అండి. ఎంతమంది అంటే వీళ్ళు ప్రతి చోట అందరు రిజెక్ట్ చేసేవారండి. వాడలేదులే, ఏం తగ్గిపోతాయి అని అంటున్నారు, చెప్పిన మాట వింటలేదు దేవి అనేసి అందరూ ఇలా చెప్తుండేవారు అన్నమాట అండి. ఏంటంటే కొట్టు దగ్గరికి వెళ్తే 10 రూపాయలు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఇవి వాడాలా అవి వాడాలా, ఎంత కాస్ట్గా ఖర్చు పెట్టుకుని చేయాలా అని అలాగేలా అనేవారండి. చాలా మంది అలా రిజెక్ట్ చేశారండి. రిజెక్ట్ చేస్తే కొంచెం బాధ అనిపించిందండి. బాధ అనిపిస్తే మళ్ళీ సార్ ఇలాగ అంటున్నారని అంటే, సార్ అనేవారు, అలాంటివి ఎన్నో వస్తాయి మేడం, మీరు అసలు పట్టించుకోకండి, ఎవరైతే తింటారో వాళ్ళు బాగుపడతారు, అంతేగాని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారంటే మన పైన అక్కడ వరకు ఆగిపోద్ది, మనం ముందుకు సాగాలంటే ఇలాంటి ఎన్నో దెబ్బలు తినాలండి. మనకన్నా వెనకాల మన అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళు ఇంతకన్నా ఎన్నో దెబ్బలు తిని వాళ్ళు పైకి వచ్చారండి. వాళ్ళు ఎలా పైకి వచ్చారు, మనం రావాలని అనుకుంటారు కదా మేడం, అలాంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని సార్ మోటివేషన్ ఇవ్వడం, ముందుకు నడిపించడం కూడా చేసేవారండి. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మీ యొక్క జర్నీలో వీక్లీ మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, బూట్ క్యాంప్ కానీ ఏ విధంగా ఉపయోగపడిందండి మీ మైండ్ సెట్ మార్చడంలో? నేను ఫస్ట్ బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత అండి, రాజమండ్రిలో 2 డేస్ వచ్చామండి. 2 డేస్ మా ఆయన మేమిద్దరం వచ్చామండి. మేమిద్దరం వస్తే నిజంగా మంచి జర్నీ అనిపించిందండి. చేయడం వల్ల బాగుంటది కదా అనిపించింది. తర్వాత మనకి ఇలాగా జూమ్కి రావడం వల్ల కూడా మన మంచి రిజల్ట్ అండి. ఎందుకంటే ఇది ఎలా చేయాలో, ఎవరి జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అన్నది కూడా మనకి, అది కూడా మనకి ఆదర్శంగా ఉంటుందండి. కొంచెం ధైర్యం ఉంటుందన్నమాట. ఎందుకంటే జూమ్ మీటింగ్లో ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఎన్ని రిజల్ట్ తిన్నారు, ఎవరు ఎలాగ ఎన్ని దెబ్బలు తిని ఇందులో నిలబడ్డారు, మనకు కూడా ఏంటంటే అది మనకు ఒక మోటివేషన్, ఒక ధైర్యమేనండి. ఎందుకంటే నాకు చాలా మంది రిజెక్ట్ చేసినప్పుడు బాధ అనిపించేదండి. బాధ అనిపించి వాళ్ళ కోసమే చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకుంటలేదు, మూర్ఖుల్లా ఉన్నారని చెప్పేసి నేను బాధ అనిపిస్తే ఇలాగ జూమ్ విన్నప్పుడు కటండి, నిజంగా చాలా మంది ఎన్నో అవమానాలు పడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు చాలా జూమ్లు విన్నానండి. అందులో కూడా నేను
చాలా మంది ఎమోషనల్ అయ్యి ఇలాగన్నారు అలాగన్నారు అయినా నేను వదిలేదు అన్నప్పుడు మనం కూడా ఇలాగ ఉండాలి, వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలన్నది తెలుసుకున్నాను సార్ నేను. సో థ్యాంక్ యూ మేడం, మీ యొక్క జర్నీ షేర్ చేసినందుకు. అదేవిధంగా మీకు వచ్చిన టెస్ట్ ముండీస్ చెప్పారండి, ఏవి రిజల్ట్స్ వచ్చాయని, అదేవిధంగా మీ యొక్క ఫీలింగ్ చెప్పారు మేడం. సో నెక్స్ట్ ఏంటంటే వెస్టేజ్ గురించి ఇది ఒక పెద్ద నిధి, మీరు ఎంత ఓపుకుంటే అంత తవ్వుకోవచ్చు అన్నారండి. సో అదేవిధంగా మీ యొక్క ఫీలింగ్ అనేది షేర్ చేసినందుకు. మీకైతే మంచి వాయిస్ ఉంది మేడం. కొంచెం థ్యాంక్ యూ సార్. గోల్ పెట్టుకుని వర్క్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి అయితే వెస్టేజ్లో చేరుకుంటారండి. సో సార్ థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.